ఆకాశవాణి సమయం సాయంత్రం 4:30. మీరు వింటున్నారు సాత్విక్తో కబుర్లు. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా. నమస్కారం, నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. అండ్ ఇవాళ పాడ్కాస్ట్ వచ్చేసి ఇట్స్ అ ర్యాండమ్ పాడ్కాస్ట్. సో నేను ప్రతి పాడ్కాస్ట్ నేను రాసుకొని చెప్తా, కానీ ఇది కంప్లీట్ ర్యాండమ్ పాడ్కాస్ట్. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ స్టార్టింగ్ దిస్, I want to wish every podcaster a happy Podcaster's Day, to each and every podcaster who is doing excellent and wonderful podcasts all around the world. And అసలు పాడ్కాస్ట్ అంటే అసలు ఈ టీ టైమ్ స్టోరీస్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇట్స్ అరౌండ్ 2020 at the end period of ఏప్రిల్ ఎండ్లో నేను ఈ పాడ్కాస్ట్ అనేది యూట్యూబ్లో వినడం స్టార్ట్ చేశాను అనమాట. చాయ్ బిస్కెట్ వాళ్ళది, చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానల్లో చాయ్ బిస్కెట్ స్టోరీస్ అనే వాళ్ళ సబ్ ఛానల్లో ఈ డాబా కథలు అనే పాడ్కాస్ట్ యూట్యూబ్లో వింటే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉండే అనమాట. లింక్ ఉంటే నేను అడిగిండే, బ్రో మీరు ఎలా చేశారు ఈ పాడ్కాస్ట్ అంటే, ఇలా యాంకర్ యాప్ వాడి ఇలా చేశాను అని. ఫస్ట్ మా చెల్లికి చెప్పిన, సో పాడ్కాస్ట్ అంటే ఇది, నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే సరే అన్నది. దాని తర్వాత ఒక 10-20 నేమ్స్ ఆలోచిస్తే, సో ఈ టీ టైమ్ స్టోరీస్ అనే పేరు కొంచెం డిఫరెంట్గా ఉందని, సో టీ టైమ్ స్టోరీస్ అని పేరు పెట్టాం. సో నా ఫస్ట్ ఎపిసోడ్ 26th April 2020లో రిలీజ్ అయింది. అది కూడా నా ఫేవరెట్ పర్సన్ గురించి. హీఈస్ నన్ అదర్ దెన్ అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ గురించి ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి రిలీజ్ అయింది. దాని తర్వాత సెకండ్ ఎపిసోడ్ తరుణ్ భాస్కర్ గురించి చెప్పిండే ఆన్ ద మంత్ ఆఫ్ మే. ఆ రోజు డైరెక్టర్స్ డే ఉండే అనమాట. సో నేషనల్ డైరెక్టర్స్ డే ఉండే. సో ఆ పాడ్కాస్ట్ చెప్పినాక నాకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నుంచి నాకు అప్రిసియేషన్ వచ్చింది. సో ఇంకా అలా తీసుకుంటా పోయాను. అండ్ 2021 జూన్ జూలై టైంలో ఈ క్లబ్ హౌస్ అనే యాప్లో చాలా మంది నుంచి తెలుసుకున్నా. అండ్ పాడ్కాస్ట్ ఇంకా ఇలా చేస్తే మంచిగా వస్తుంది, ఈ పర్టికులర్ యాప్లో చేసే సౌండ్ ఇంకా మంచిగా వస్తుంది అని. అండ్ కొంతమంది నాకు టెక్నికల్గా హెల్ప్ చేశారు, అండ్ పాడ్కాస్ట్ని ఎడిట్ చేయడం, దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ సౌండ్ యాడ్ చేయడం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ పర్సనలీ. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ 2021 ఎండ్లో ఒక సినిమా రివ్యూకి లాస్ట్లో ఒక సింపుల్ ఫామ్లా, అంటే ఒక డైలాగ్లాగా ఎలా చెప్తారో అనేది నేను పుష్ప నుంచి తెలుసుకున్నా. అంటే పుష్ప ఎట్లుంది అంటే, నీ తగ్గేదేలే అట్లా. అంటే ప్రతి మూవీకి ఎండ్లో ఒక డైలాగ్, 1 word రివ్యూ లాగా ఒక డైలాగ్ చెప్పి చెప్తుండే. అండ్ 2022 మార్చ్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఏం మెసేజ్ వచ్చిందంటే, అరే ఇలా రవీంద్ర భారతి లక్కడే కపుల్లో పాడ్కాస్టర్స్ది వర్క్షాప్ ఉంది అని. సో ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఏంది పాడ్కాస్ట్కి వర్క్షాప్ ఏంది అని పోతే, సో నేను నా గురించి నేను వాళ్ళకి చెప్పిండే. అండ్ దాని నెక్స్ట్ డే అవినాష్ మాచిరాజు అతన్ని కలిసిండే అనమాట. హీజ్ అ పాడ్కాస్టర్ ఫర్ చాయ్ బిస్కెట్, డాబా కథలు అనే నాస్టాలజిక్ పాడ్కాస్ట్ ఆయన చెప్తాడనమాట. సో ఆయన కలిసిండే, సో కొంచెం టైం స్పెండ్ చేసిండే. అండ్ నాకు మర్చిపోలేనిది ఏంటంటే, ఐ గాట్ 2 persons ఫ్రమ్ దట్ వర్క్షాప్. వన్ ఈజ్ అభిలాష్ అండ్ సెకండ్ వన్ ఈజ్ యశస్విని. వాళ్ళిద్దరూ
నాకు అక్కడ ఒక ఫ్రెండ్స్ లాగా పరిచయం కావడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరు దొరకడం వల్ల నాకు ఇద్దరు కొత్త వాయిసెస్ దొరికినాయి నా పాడ్కాస్ట్కి. సో ఆ అమ్మాయితో ఒక పాడ్కాస్ట్ చేయించిండే అండ్ అభిలాష్తోని 2 పాడ్కాస్ట్ చేయించిండే అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అభిలాష్ అండ్ థ్యాంక్ యూ యశస్విని. అండ్ ఫోటోగ్రఫీ మీద ఒక పాడ్కాస్ట్ చేసిండే ఆగస్ట్ మంత్లో రీసెంట్గా. ఫోటోగ్రఫీ పాడ్కాస్ట్ అనేది నేను ఒక స్టోరీ టెల్లింగ్ లాగా చెప్పిండే అనమాట. అండ్ చాలామంది మెచ్చుకున్నారు కూడా. అండ్ ఆ కరెక్ట్ ఫోటోగ్రఫీ పాడ్కాస్ట్ రిలీజ్ చేయకముందు నా ఆడియన్స్ అనేది కంప్లీట్గా పడిపోయారు. అండ్ ఇప్పుడిప్పుడు నేను గ్రో అవుతున్నా. సో మొత్తం మోర్ దెన్ 5,50,000 ప్లస్ ఉన్న ఆడియన్స్ అందరికీ, లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ మానిటైజేషన్, బట్ నాకు ఆ ప్రాపర్ ప్రాసెస్ తెలియదు. నేను ఎప్పుడు ట్రై చేసినా కొన్నిసార్లు ఆ అటెంప్ట్స్ అనేది ఫెయిల్ అవుతున్నాయి. బట్ ట్రై చేస్తా నేను. మానిటైజేషన్ అనేది కావాలి. అండ్ ఐ కాంట్ ప్రామిస్ దట్ మంత్కి ఒక 5-6 పాడ్కాస్ట్లు రిలీజ్ చేస్తాను చెప్పలేను. కానీ నేను ఎంత ఫ్రీ ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, మంత్కి ఒక పాడ్కాస్ట్ అయితే పక్కా వస్తుంది. ఒకవేళ ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రీ ఇన్ దట్ మంత్ అంటే మినిమం టు మ్యాక్సిమం 2 or 3 పాడ్కాస్ట్ అని వస్తాయి. నా సైడ్ నుంచి అని వస్తుంది, లేకపోతే నేను పక్కన వాళ్ళతో నన్ను చేపిస్తా. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కరెక్టెడ్ మీ. అంటే ఇలా చేస్తే ఇలా గ్రోత్ ఉంటుంది దీనిలో. అండ్ హూ సపోర్టెడ్ మీ అండ్ ఎవరైతే నా మిస్టేక్స్ని ఇంకా రీకరెక్ట్ చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారో, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫైనల్లీ వన్ థింగ్, హ్యాపీ పాడ్కాస్టర్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ who are doing excellent podcasts all around the world. And here are some podcasts which are famous in our country, India. ఒకటేమో ద రణ్వీర్ అంటే బైసెప్స్ షో అని రణ్వీర్ అనే ఒక అబ్బాయి చేస్తాడనమాట. హీఈస్ 25 years old guy. ఆయన ఒక ఇట్స్ లైక్ ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ ఆర్ కాన్వర్సేషనల్ పాడ్కాస్ట్. సో ఆ పాడ్కాస్ట్ అనేది స్పిరిచువాలిటీ గురించి, సైన్స్ గురించి ఉంటుంది. సో మీకు స్పిరిచువాలిటీ గురించి, సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ పాడ్కాస్ట్ వినొచ్చు. నెక్స్ట్ ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షామి. సో ఈయన కొన్ని లైఫ్ లెసన్స్ నేర్పిస్తాడు అండ్ స్టార్టప్స్ అండ్ మీకు బిజినెస్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పాడ్కాస్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డాబా కథలు ఇస్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ వేర్ ఐ హర్డ్ ఇన్ తెలుగు. అంటే తెలుగులో ఒక పాడ్కాస్ట్ ఉంటుందని అప్పుడు వినేదాకా నాకు తెలియదు. సో ఇది 2020 లాక్డౌన్ టైంలో, అంటే మనం ఒక హార్డ్ ఫేస్లో ఉన్నప్పుడు ఇది ఒక నాస్టాలజిక్ పాడ్కాస్ట్ అనమాట. సో చాలా బాగుంటుంది పాడ్కాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిడిల్ క్లాస్ అమ్మాయి. ఇది కూడా చాయ్ బిస్కెట్ నుంచి ఒక అమ్మాయి ర్యాండమ్ టాపిక్స్ గురించి మాట్లాడి అండ్ కొన్ని 4-5 బోల్డ్ టాపిక్స్ గురించి మాట్లాడింది. అండ్ ఆ అమ్మాయి వాయిస్ చాలా స్వీట్ ఉంటుంది. సో హర్ నేమ్ ఇస్ రితిక. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్ ఇస్ సంవేద్ సాగస్ అనే పాడ్కాస్ట్ ట్రావెలింగ్. అంటే ఈ సంవేద్ అనే అతను తన ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాడు అండ్ ఆ ట్రావెలింగ్లో ఏం నేర్చుకున్నాడు, దానిలో ఉన్న లైఫ్ లెసన్స్ ఏంటిది అని చెప్తాడనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లేజీ మినియన్స్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పాడ్కాస్ట్. ఎందుకంటే ఆ పాడ్కాస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు నాకు టెక్నికల్గా చాలా హెల్ప్ చేశారు. అండ్ సో లేజీ మినియన్స్లో శివుడి గురించి చెప్పారు అండ్ 2-3 మూవీ రివ్యూస్ ఉండే. అండ్ ఫైనల్లీ వన్ థింగ్,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. దిస్ ఇస్ సాత్విక్ signing off. TTS Tea Time Stories. Bye.